నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, గుంటూరులో జరిగిన ఒక ఘటన, ఒక మహిళకి జరిగిన దుర్మార్గమైన ఘటన అని చెప్పాలి. సో ఆవిడని వ్యవస్థను చేసి మూత్రం వేసి కొట్టడం, తర్వాత హిజ్రాల్ని పిలిపించి భయభ్రాంతులకు గురి చేయటం, ఇదంతా పట్టపగలే జరగటం, ఇదంతా కొంత ఆందోళన కలిగించే దిశగా ఉంది ఆ సంఘటన. సో ఏంటి శాంతి భద్రతలు పరిస్థితి ఏంటంటారు ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు జరిగింది ఈ సంఘటన గురించి పూర్తి విశ్లేషణ ఇస్తారా? ఇప్పుడు ఒక ఆమె పక్క ఇళ్లలో ఉంటారు, ఆమె ఏదో బోరే వేసుకుంటుంది అని పక్క వాళ్ళకి ఏదో అబ్జెక్షన్ వచ్చింది. వీళ్ళు ఏదో అడిగారు, తిట్టారు, అయినా ఆమె పట్టించుకోలే. ఇంకప్పుడు వీళ్ళు హిజ్రాలను పిలిపించుకున్నారు. పిలిపించుకుని జనరల్గా ఏంటి అంటే హిజ్రాలను చూడగానే వాళ్ళు ఎవరైనా రెండో వాళ్ళు భయపడతారు, పైగా వాళ్ళ మీద పెద్ద కేసులు ఉండవేమో అనే ఉద్దేశంతో వాళ్ళని పిలిపించుకుంటారు జనరల్గా. పాపం వాళ్ళు ఎందుకు వస్తారంటే వాళ్ళ జీవన భృతి కోసం వాళ్ళు వస్తారు. సరే, ఇది ఇలా జరుగుతున్న టైంలో ఒక మూమెంట్లో పరిస్థితి అదుపు తప్పినప్పుడు ఇతనికి ఎవరైతే ఉన్నాడో ఈ పక్కింటి ఇతను ఆమె చీర లాగాడు. మరి హిజ్రాల్ లాగారా, ఇతను లాగాడా, ఎవరు లాగారా కానీ ఏదైనా కానీ వీళ్ళ వల్లే జరిగింది అది. అయితే ఇంకా ఆవిడ బట్టలు లేవు, ఆమెని తరిమినంత పని చేశారు. ఇది పట్టపగలు జరిగింది. ఇది చాలా చాలా దుర్మార్గమైన ఘటన, చాలా బాధాకరమైన ఘటన. అయితే ఈ ఘటనకి కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను టీడీపీ పార్టీ అంట. అతనికి పార్టీ అండ ఉంటుంది కదా అనే ఒక ధీమాతోటి చేసినట్టున్నాడు. చేస్తే ఈ విషయం వెంటనే గల్లా మాధవి ఆ ఏరియా ఎమ్మెల్యే ఆవిడ దృష్టికి వచ్చింది. వెంటనే ఆవిడ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎవరైనా ఇట్లాంటి వాటికి పార్టీ అండ ఉంటుంది అని అనుకోమాకండి, ఇది కుదిరే పని కాదు అని చెప్పి సస్పెండ్ చేసింది. ఒక రకంగా చెడులో మంచి చూస్తే గనక ఇది ఒక మంచి విషయం. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు కొంతమంది గూండాలు వెళ్ళి ఇంటి మీదకి రాళ్ళు విసరటం, తగలబెట్టడం, నాడే వాళ్ళ మీద కేసులు కట్టుంటే, కంట్రోల్ చేస్తుంటే, ఇలాంటి ఒక ధైర్యం అనేది అధికార పార్టీలో ఉండే ఎవరైతే ఈ రౌడీ గ్యాంగ్స్ ఉంటాయో వీళ్ళందరికీ ఒక కంట్రోల్, ఒక చెక్ లాగా ఉండుండేది కదా. అప్పుడు వాళ్ళు తీసుకోకపోవటం వల్ల ఈ సంఘటన జరిగిందని ఎందుకు అనుకోకూడదు? అంటే నేను మాట్లాడితే నేను ఏదో టీడీపీ సపోర్టర్ని అనుకుంటారు, కానీ నేను టీడీపీ సపోర్టర్ని కాదు. నేను ఉన్నమాట చెప్తున్నా. 2014 నుంచి ఇది 2026, ఈ 12 సంవత్సరాల కాలం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక రకంగా ఇలాంటి అల్లరి చిల్లర పనులకి నేర్పింది కానీ ప్రాక్టీస్ చేసింది కానీ వైసీపీ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసెంబ్లీలో అప్పట్లో జరిగిన గలాట, రోజా కొంతమంది వాళ్ళని సస్పెండ్ చేయటము, అది జరగటానికి ఒక రకంగా అది వాంఛనీయమైన విషయం అయితే కాదు. ఆ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి కదా. ఆమె చాలామంది ఏమన్నారంటే ఒక మహిళ అయ్యుండి వేరే మహిళల్ని అలా ఎక్కిరించడం, బాడీ షేమింగ్ చేయటం అది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడిన ఘటన ధర్మిల. ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన రభస, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేయటం, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటం, ఇవన్నీ కూడా అంతకుముందు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూడలే. అయితే ఘోరంగా ఓడించారు. నేను చెప్తానండి. అయితే ఇది ఏమవుద్దంటే ఒక ప్రాక్టీసు మన బుర్రలో పడింది అనుకోండి, నెక్స్ట్ ఎవరన్నా అలా చెయ్యాలి అనుకునేవాడికి, ఏమన్నా చెయ్యాలి అనుకునేవాడికి వాడిని చేశారు, మన దాకా మనని మాత్రం ఏం చేస్తారు. ఇప్పుడు ప్రజలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓడిచ్చారు ఇది అనేది థాట్ రాదు. ఇప్పుడు చెయ్యాలనుకునే వాడికి ఇది ఒక వంక. ఏదో సామెత ఉంది కదా, వాళ్ళు చేశారు కదా మేము చేస్తాం, వాళ్ళు ఓడిపోయారు కదా మేము కూడా ఓడిపోవటానికి సిద్ధమే, ఇది ఒప్పుకోరు మళ్ళీ. ఇప్పుడు ఆఫే మాకు కావాల్సింది. ఈ ఆఫ్ లో ఏంటి అంటే ఇప్పుడు పార్టీ కార్యకర్తలు వేరుగుంటారండి, ఏదైనా పార్టీ వేరుగుంటది. ఇప్పుడు పైన అధినాయకత్వం వేరుగా ఉంటది, కింద వాళ్ళు
కార్యకర్తలు కావచ్చు, మిడిల్ లీడర్స్ ఒకలాగా ఉంటారు, అవును. వీళ్ళు వీళ్ళ హావా కొనసాగించుకుంటారు. అవును. ఇప్పుడు నేను ఒక 2-3 సంఘటనలు ఎందుకు నేను చెప్పానంటే వైసీపీ గురించి, అవి ఒక ల్యాండ్ మార్క్ లాగా మిగిలిపోయినాయి. ఇప్పుడు ఈ మాదిరిగా పార్టీగా చేసింది లేదు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. తెలుగు రాష్ట్ర అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అడ్డగోలుగా చేసింది లేదు. ఒక రకంగా అడ్డగోలుగా చేసినవే. ఇప్పుడు వీడు కూడా అదే పని చేసింది, అడ్డగోలుగానే చేశాడు. అంతకుముందు ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీదకి ఎందుకు వెళ్ళారు అని చెప్పి మీకు ఇమ్మీడియట్ గా మీకు అదే స్ఫురణకు వచ్చింది కదా. అంటే వాళ్ళు వెళ్ళి అంత తీవ్ర స్థాయిలో ఇంట్లో లేడీస్ ఉండగా దాడి చేసినా కూడా వాళ్ళ మీద ఎక్కడ కేసులు లేవు, వాళ్ళని ఫ్రీగా వదిలేశారు. ఇప్పుడు అదే ధైర్యంతో మాకేం కాదు అనే పరిస్థితుల్లోనే వాళ్ళు సమాజంలోకి వెళ్ళి వాళ్ళకి నచ్చిన, ఎందుకంటే కంట్రోల్ ఉండదు, కార్యకర్తలకు ఒక విచక్షణ ఉండదు. కరెక్టే. ఇప్పుడు ఎలా అయిపోతుంది అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు, మనం అధికారంలోకి వచ్చాము, మనం చెయ్యాలి, ఒక్కసారన్నా నిరూపించుకోవాలి, అధికారం ఉందని చూపించుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు చేశారు. వీళ్ళు చేసిన తర్వాత సర్వత్రా విమర్శ వచ్చింది అంబటి రాంబాబు ఇంటి పైన చేసిన దానికి. ఇప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏంటని అడుగుతున్నారు. సరే వాళ్ళు రౌడీలే, వాళ్ళు ఇష్టారీతిని మాట్లాడతారు. ఇప్పుడు జోగి రమేష్ కానీ కొడాలి నాని కానీ వీళ్ళు మాట్లాడారు అంటే మీరు కూడా అట్లాగే మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఉండాలి కదా. అందుకని ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టే ఉన్నారు. ఏదైనా అంబటి రాంబాబు ఇంటి పైన ఘటన జరగటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. అంటే ఘటన జరగటం తర్వాత చర్యలు తీసుకోకపోవటం అంటే ఇప్పుడు అక్కడ ఏమవుద్దంటే కార్యకర్తల్ని సంతృప్తి పరచాల్సిన పరిస్థితి వచ్చింది తెలుగుదేశానికి కూడా. ఏంటి అంటే మీరు ఇంత చేతగాని వాళ్ళ. ఇప్పుడు ఒకప్పుడు దాదాపు 2 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఊర్లలో లేకుండా కొంతమంది నాయకులు హైదరాబాద్లో ఉన్న సంగతి తెలుసు నాకు. అంటే ఒక రకమైన బీభత్సాన్ని సృష్టించారు. అది జగన్మోహన్ రెడ్డి పకడ్బందీగా అందరితో చేయించాడని నేను అనట్లా. ఇలా చేసిన వాళ్ళని కట్టడైతే చేయలేదు, అంతవరకైతే ఎవరైనా ఒప్పుకుని తీరాలి. అదే ఇప్పుడు పునరావృతమైంది. సరే ఏది ఏమైనప్పటికీ ఎవరైనా ఒక చట్ట వ్యతిరేకమైన పని చేసినప్పుడు ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తే దీని ఎఫెక్టు మంచిగున్నోడిని చూసి మంచి నేర్చుకోరు కానీ చెడుని చూసి చెడునైతే ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఇది ఏ పార్టీ వాళ్ళైనా తెలుసుకోవాల్సిన విషయం. సరే ఆ రోజు అలా చేయలేదు కాబట్టి ఈ చోటా మోటా లీడర్స్ కూడా ఇది పూర్తిగా ఇది వీడి వ్యక్తిగతమైన విషయం. ఇప్పుడు అక్కడేంటి అంబటి రాంబాబుతో ఈ దాడికి వెళ్ళిన వాళ్ళకి వ్యక్తిగత గొడవలేవి లేవు. ఇక్కడ వీడు ఇంటి పక్క ఇల్లు, వీడికి పూర్తి వ్యక్తిగతం. అసలు వీడి ఇంటి మీద వీడి తెలుగుదేశం జెండా అన్నా కట్టాడో లేదో మొత్తానికి. కానీ ఏమొచ్చింది ఇప్పుడు న్యూస్ లో టీడీపీ అనే వచ్చింది, ఆవిడ కూడా తీసేసింది. నేను అనుకుంటా దీనికి ఒక ఇన్స్పిరేషను మొన్న తమిళనాడులో విజయ్ ఒక లంచం తీసుకున్న ఒక ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. కొంచెం ఆ గాలి వీచి ఉండొచ్చు బహుశా. ఈమెకు కూడా కాస్త ఇప్పుడు గల్లా మాధవి కూడా రెబలే, ఒక రకంగా మంచి నిర్ణయాలే తీసుకుంటది. అప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాని గురించి కూడా ఈమె చాలా సమర్థిస్తూ మాట్లాడినావిడ ఈవిడ. అయితే ఆ మధ్య తన అంగరక్షకులుగా హిజ్రాలను నియమించుకోవటం కావచ్చు, ఆమె కొంచెము డిఫరెంట్గానే ఉంది. అందుకే వెంటనే సస్పెండ్ అనేసింది. అయితే నా కన్సర్న్ ఏంటంటే అసలు ఆ బాధితురాలను చూసారా, ఆవిడ ఏమి, ఇప్పుడు ఇందాక మనం చాలా ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం. వీటిల్లో ఎక్కడా కూడా పూర్తిగా ఒక వ్యక్తికి కష్టం కలిగింది కాదు. ఇక్కడ ఈవిడికి వ్యక్తిగత కష్టం, పూర్తి వ్యక్తిగతమైన కష్టం. టెర్రరైజ్ అయిపోయింది. ఏంటి నా పరిస్థితి, ఎంత అవమానం. అసలు అన్నిటిని మించి ఆ అవమానం, బాధ, ఉక్రోషం, ఆవేశం ఆ మనసులో ఎన్నుండుంటాయి. అరే నేనేం చేయలేకపోతున్నానే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు అలాంటి పరిస్థితిలో మనం ఉంటే మనం ఎంత బాధపడతాము అనేది. నాకు ఈ ఘటన చూడగానే నేను నిన్నే చూశాను ఫేస్బుక్లో, మా స్నేహితురాలు ఒక ఆమె షేర్ చేసింది. ఏంటంటే కారంచేడులో ఘటన జరిగిన తర్వాత, అది 84లో జరిగింది, 98లో ఆ బాధితురాల్ని ఇంటర్వ్యూ చేశారు మా ఫ్రెండ్ వాళ్ళు. ఈవిడెవరంటే ఈవిడ పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. 70 years ఆవిడకి.
ఆవిడ ఇంటి ముందు వంట చేసుకుంటా ఉంది. కరెక్ట్గా గుంపు వచ్చారు. ఆమె స్లాంగ్ కూడా కమ్మోళ్ళు వచ్చారు అని చెప్పింది. సరే వచ్చారు. వచ్చి ఒక అతన్ని తరుముకుంటా వచ్చారు. ఆ తరుముకుంటా వచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ వాడకట్లో వేళ ఏమంటాము గూడానికి సంబంధించిన వ్యక్తి. అయితే మీద పడేసరి ఈమెం చేసింది అంటే వాళ్ళకి అడ్డు నుంచుంది. సరే నేను ఆపితే ఆగుతారేమో, స్పాంటేనియస్గా ఆమె ఒక మనిషిగా ఆమె అడ్డుపడాలని చూసింది. తోసేశారు ఆవిడ్ని. తోసిన ఆవిడ్ని కింద పడిపోతే, వెల్లికిల పడిపోతే ఆవిడ్ని లేపి నుంచోబెట్టి పొట్టలో ఒక్క తన్నుదన్ని కింద పడేసి ఆమె మీదుగా ఇంట్లోకి వెళ్ళారు అతన్ని చంపటానికి. అయితే ఈలోపు ఈమెకేం జరిగింది, ఈ వీళ్ళ చేతిలో బరిసెలు, ఎవరి చేతిలో ఏది ఉందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆయుధాలు ఉన్నాయి వీళ్ళ ఇళ్లలో. అంటే ఏది దొరికితే అది వేసుకుని వచ్చారు వాళ్ళు. ఈమెకి ఇక్కడ దెబ్బ తగిలింది, రక్తం గారింది, ఒక పన్ను ఊడిపోయింది, జుట్టంతా ఊడిపోయింది, జాకెట్ చిరిగిపోయింది, చీర చిరిగిపోయింది. ఆమెకి కొంచెం ఒక స్పృహలోకి వచ్చి చూసేసరికి ఆమె పరిస్థితి ఇది. ఇక నెమ్మదిగా లేచి ఇంకా మళ్ళీ వాళ్ళు వస్తారేమో, ఇక్కడ నా బట్టలు చిరిగిపోయినాయి, నన్ను తన్నారు, ఈ అవమానాన్ని ఆమె జీర్ణించుకోలేక పొలాల్లోకి పారిపోయి అక్కడ ఎవరో ఒక ఏసోబ్ అనే అతను కనిపిస్తే అతను పట్టుకుని ఒక నిమిషం ఏడ్చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం చీరాలు వెళ్ళిపోయింది ఆమె. మళ్ళీ ఈ రోజు వరకు ఆ ఊరు రాలేదంట. కారంచేడు రాలా ఆమెక, చీరాల్లోనే ఉంది. ఆ అవమానం తలుచుకుంటే నాకు మా ఊరి పేరు గుర్తొస్తే, మా ఇల్లు గుర్తొస్తే నాకు ఆ అవమానం గుర్తొస్తుంది. నేను ఆ అవమానాన్ని మర్చిపోలేను అని ఆమె కళ్ళకు గట్టినట్టు చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి నాకైతే. అది చదువుతున్నా, వింటే, ఆ వీడియో వింటే. ఈ పరిస్థితిలో ఒక మహిళ ఎవరైనా ఉంటే, మహిళ ఏంటి పురుషుడైనా సరే, వాళ్ళకి ఆ అవమానాన్ని తట్టుకోలేరండి. అది జీవితకాలం వేధిస్తుంది అది వాళ్ళని. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు 70 ఏళ్ళు, ఇప్పుడు ఉండదు బహుశా. 98లో వీడియో ఇది అంటే ఆల్మోస్ట్ 30 years అయిపోయింది కదా. ఆ ఉండదు కానీ ఆ వీడియో చరిత్రలో నిలిచిపోయింది. చూడండి ఆమె బాధ, ఆమె ఉక్రోషం. ఆ వీడియో నాకు పంపించండి, నేను ప్లే చేస్తా. అయితే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇంత వేదన ఉంటుంది వాళ్ళల్లో. ఆమె వేదనని సహృదయంతో, సహానుభూతితోటి అర్థం చేసుకుంటే అసలు ఆమెకి ఈ ఒక రకంగా ఆ గల్లా మాధవి తీసుకున్న స్టెప్పు ఆమెకు ఒక భరోసాని ఇస్తుంది. పోలీసులు కేసు ఎట్లా ఫ్రేమ్ చేస్తారు, సరిగా చేస్తారా, చెయ్యరా, మరి గల్లా మాధవి ఇన్వాల్వ్ అయిన తర్వాత చేయకుండా ఉండరు అనుకోండి, ఆమెకి కోర్టులో జరిగే న్యాయమో ఏదో అది ఎప్పుడో తర్వాత జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ నిమిషం సమాజం మొత్తం ఆ వైపు నిలబడాల్సిన అవసరం ఉంది. భరోసాని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక సహానుభూతిని ఆమెకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఘటనలను మట్టుకు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మట్టుకు ప్రభుత్వాలదే. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మాట్లాడితే ఆవిడకి మరింత భరోసాగా ఉంటుంది. మాట్లాడాలి ఖచ్చితంగా. ఆవిడకి అవసరమైతే ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా అవసరం, ఆవిడకి ఒక కౌన్సిలింగ్ అవసరం. లేదు అనుకుంటే ఇప్పుడు ఆవిడ దాదాపు 18 సంవత్సరాల తరువాత ఆమె బాధని కళ్ళకు కట్టినట్టు చెప్పి ఈ రోజుకి నేను కుంగిపోతున్నాను అని చెప్పింది కదా. ఆ రోజుల్లో అంటే ఇవన్నీ లేవు, ఈ థెరపీస్ ఇవన్నీ లేవు. ఇప్పుడు ఆమెకి ఒక భరోసా మొదటగా కల్పించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కావద్దు. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.